ఇండోనేషియాలో ఆగస్టు 15 వచ్చినటువంటి భూకంపం 53 మందిని బలి తీసుకుంది. ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతాన్ని 7.7 తీవ్రతతో భూకంపం తాకింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో కనీసం 53 మంది మరణించారు, 135 మంది గాయపడ్డారు, సుమారు 5,000 మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం కారణంగా ఇల్లు, రహదారులు దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూకంపం అనంతరం దాదాపు 1000 ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు సమాచారం. భూకంపం తర్వాత జారీ చేసిన సునామీ హెచ్చరికను అధికారులు తరువాత ఎత్తివేశారు. రక్షణ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వారణాసి విమానాశ్రయంలో తుపాకీ పేలుడు. వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకీ పేలడంతో 2 గాయపడ్డారు. సెక్యూరిటీ తనిఖీల సమయంలో ఒక ప్రయాణికుడి లైసెన్స్ ఉన్న పిస్టల్ అనుకోకుండా పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 సెక్యూరిటీ స్క్రీనింగ్ సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తుపాకీ లోడ్ కాలేదని ప్రయాణికుడు చెప్పినప్పటికీ తనిఖీల సమయంలో అది పేలినట్టు సిబ్బంది వెల్లడించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 84 సబ్జెక్టులకు యూజీసీ నెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ రికార్డెడ్ రెస్పాన్సెస్తో ఆన్సర్ కీని పరిశీలించుకోవచ్చు. తమ సమాధానాల్లో తప్పులు ఉన్నాయని భావించే అభ్యర్థులు ఆగస్టు 18 రాత్రి 11:59 లోపల ఆన్లైన్లో అబ్జెక్షన్స్ నమోదు చేయవచ్చు. అయితే ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్స్ కీస్ను ఎన్టీఏ ప్రస్తుతం హోల్డ్లో ఉంచినట్టు తాజా సమాచారం. అందువల్ల అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన తాజా అధికారిక ఎన్టీఏ ప్రకటనను తప్పనిసరిగా పరిశీలించాలి. హైదరాబాద్లో 24 గంటల నీటి సరఫరా అంతరాయం. హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమైన సమాచారం. సింగూరు ప్రాజెక్టులో 1600 మిల్లీమీటర్ల పంపింగ్ మెయిన్ పై చేపడుతున్న పనుల కారణంగా ఆగస్టు 17 ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 18 ఉదయం 10 గంటల వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్తో నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవడం మంచిది. స్పోర్ట్స్ స్పెషల్. భారత్ శ్రీలంక టెస్ట్లో పాడిక్కల్ సంచలనం. ఇప్పుడు క్రీడా ప్రపంచానికి వెళ్దాం. భారత్ శ్రీలంక తొలి టెస్టు మ్యాచ్లో భారత యువ బ్యాటర్ దేవదత్ పాడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాడిక్కల్ తన తొలి టెస్ట్ సెంచరీని మాత్రమే కాదు, ఏకంగా 167 పరుగులు చేశాడు. ఆయన ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. వర్షం కారణంగా రెండో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ భారత్ భారీ స్కోర్ సాధించింది. రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 460 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. శ్రీలంక స్పిన్నర్లు తిరిగి పోరాటం చేసినప్పటికీ పాడిక్కల్ ఇన్నింగ్స్ భారత్ను బలమైన స్థితిలో నిలిపింది. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జొరెల్ 51 పరుగులు చేశారు. స్టంప్స్ సమయానికి కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత్ ఇంకా ఎన్ని పరుగులు జోడిస్తుంది? శ్రీలంక బ్యాటింగ్లో భారత్ బౌలర్లకు ఎలాంటి సవాలు ఎదురవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 17 ప్రత్యేకతలు. ఆగస్టు 17న దేశంలోని చాలా ప్రాంతాల్లో నాగపంచమి పర్వదినం జరుపుకుంటారు. శ్రావణ శుక్ల పంచమి సందర్భంగా నాగదేవతలను పూజించడం భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైనది. ఈరోజు ప్రకృతిని, జీవరాశులను కూడా గౌరవించాలనే సందేశాన్ని కూడా ఇస్తుంది. 2026లో చాలా ప్రాంతాల్లో నాగపంచమి ఆగస్టు 17 సోమవారం జరుపుకుంటున్నారు. అయితే పంచాంగ సాంప్రదాయాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తేదీ లేదా పూజా సమయాల్లో తేడాలు ఉండవచ్చు. ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 17న ఇండోనేషియాకు కూడా ఎంతో చారిత్రాత్మకమైన రోజు. 1945 ఆగస్టు 17న ఇండోనేషియా స్వాతంత్రం ప్రకటించింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఆగస్టు 17న ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2026లో ఇండోనేషియా 81వ స్వాతంత్ర దినోత్సవాన్ని
జరుపుకుంటుంది. అయితే ఈ ఏడాది స్వాతంత్ర వేడుకల సమయంలోనే 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడం ఆ దేశానికి తీవ్ర విషాదంగా మారింది. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.